Hi friends, this is Chandu Bhutaradu, and first of all, subscribe to my YouTube channel. And if you have any doubts, you can ask me in the comment section. సో మనం ఇప్పుడు చూస్తున్నది అయితే మనం యూపీఎస్సీ యొక్క సెకండ్ పేపర్ ఫస్ట్ గైడ్లైన్స్ వెళ్ళిపోయింది. సో ఇది క్వశ్చన్ ప్యాటర్న్స్ అనమాట. సో ఫస్ట్ 5 క్వశ్చన్స్ మాత్రం చాలా డిఫికల్ట్గా ఉన్నాయి చూడండి. ఒక పారాగ్రాఫ్ స్టేట్మెంట్స్ దాని రిలేటెడ్గా 5 క్వశ్చన్స్ అడిగిండు. సో నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ సిక్స్త్ క్వశ్చన్ చూడండి. ఫిఫ్త్ క్వశ్చన్ కిందనే ప్యాసేజ్ ఇచ్చిండు. సో ప్యాసేజ్ కింద ఏముంది దానికి సంబంధించిన క్వశ్చన్స్ మళ్ళీ యొక్క 5 ఇచ్చిండు. సో ఓవరాల్గా ఏంటి మొత్తం 10 క్వశ్చన్స్కి 2 ప్యాసేజ్లలో ఇచ్చిండు. ఇది ప్యాసేజ్ నెంబర్ 3 ఇది. సో ఇక్కడ ప్యాసేజ్ నెంబర్ స్పోర్ట్ ఈస్ జస్ట్ నాట్ చూసినావా. సో దీనికి సంబంధించిన క్వశ్చన్లు వచ్చేసి దీనికన్నా ఆల్మోస్ట్ ఐ థింక్ 2 or 3 వచ్చి ఉంటాయి అనుకుంటా. సో యూపీఎస్సీ పేపర్ 2 అనేది పేపర్ 1 తో కంపేర్ చాలా డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే దీంట్లో మొత్తం మ్యాథమెటికల్ ఎబిలిటీ అండ్ ఆల్మోస్ట్ మ్యాథ్స్ రిలేటెడ్ మాత్రం ఉంటాయి ఎక్కువ. సో అండ్ మీరు దీంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలనుకుంటే మాత్రం మొత్తం సాల్వ్ చేసిన తర్వాత నా కామెంట్ సెక్షన్లో మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. సో ఇప్పుడు నేను పైకి మొత్తం టాప్ టు బాటమ్ అన్ని క్వశ్చన్లు స్క్రోల్ చేశాను. సో పేపర్ 1లో మాత్రం 100 క్వశ్చన్స్ ఉంటాయి, పేపర్ 2లో మాత్రం 80 క్వశ్చన్స్ ఉంటాయి. సో దీంట్లో మైనస్ మార్క్స్ కానీ ఉంటాయి. అండ్ ఇప్పుడు 26 క్వశ్చన్ చూడండి ఒకసారి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంక్లూజన్ ఈజ్ ఆర్ వ్యాలిడ్. అండ్ ఇది 28, 29, 30 క్వశ్చన్స్. దీంట్లో ఈ క్వశ్చన్స్ చూడడానికి చాలా చిన్న, కొంచెం దాని గురించి డీప్గా పోతే మాత్రం చాలా లెంతీ ఉంటుంది. సో దీనిలో మనకు కావాల్సింది ఏంటంటే ఫస్ట్లీ అక్యూరెన్సీ. సో మనం చాలా స్పీడ్గా క్వశ్చన్ అనలైజ్ చేసి ఈజీగా ఆన్సర్ చేసేంత క్యాపబిలిటీ మనకు ఉండాలన్నమాట. సో ఇది చూడండి 34, 35 క్వశ్చన్స్ ఎలా ఉన్నాయో. సో దాన్ని అంత వచ్చే టైం మనకు 2 అవర్స్లో మొత్తం చదివి దాన్ని అనలైజ్ చేసి ఏంటంటే ఇమాజిన్ మన క్యాపబిలిటీ ఎంత ఉండాలో. అండ్ నెక్స్ట్ 36 క్వశ్చన్ చూడండి ఒకసారి. స్టేట్మెంట్స్ దీనిలో అప్పుడప్పుడు స్టేట్మెంట్ క్వశ్చన్స్ స్టేట్మెంట్స్ ఇచ్చి దీంట్లో ఎంత కరెక్ట్ అనేది 1 to 2 మ్యాచ్ అవుతుందని అట్లా అడుగుతాం అనమాట. అండ్ 39th క్వశ్చన్ దీనిలో అండ్ 40 క్వశ్చన్ చూడండి. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇస్ కరెక్ట్. సో 1 and 2 లేదా 1, 2 కరెక్ట్ అని ఒకసారి కామెంట్ చేయండి అది. నెక్స్ట్ నా పైన 41 క్వశ్చన్ ఏమో టైం రిలేటెడ్. అండ్ నెక్స్ట్ 45 హౌ మెనీ 3-digit నెంబర్స్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఇంటర్నల్ పవర్ ఆఫ్ 2. అది ఏందో ఆన్సర్ ఒకసారి కామెంట్ చేయండి. నెక్స్ట్ ఈ ప్యాసేజ్ వైజ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్ఫరెన్సెస్ ఈజ్ ఆర్ కరెక్ట్. ద సోర్స్ ఆఫ్ ద ఎనర్జీ వి కన్స్యూమ్ ఇస్ ద కీ టు బ్యాటిల్ ఫర్ ద క్లియర్ ఎయిర్. సో ఈ స్టేట్మెంట్ 1 or 2 ఈ స్టేట్మెంట్ బేస్డ్ అనమాట. దాంట్లో ఇచ్చిన 4-5 స్టేట్మెంట్స్లో ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది ఒకసారి మనం క్రాస్ చెక్ ఆన్సర్ అని పెట్టాలి. సో ఆన్సర్ మాత్రం బబ్లింగ్ మాత్రం ఇచ్చేది. అండ్ నెక్స్ట్ ఈజ్ 51 క్వశ్చన్ ఉంటుంది. 7 cubes ఆర్ ఐడెంటికల్లీ షేప్ ఇన్ అవుట్ ఆఫ్ అని 53 క్వశ్చన్ చూడండి. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ కంక్లూజన్స్ మేడ్ ఆన్. సో నేను వీడియోని స్పీడ్గా మూవ్ చేసిన. సో మీరు ఆగాలనుకుంటే మాత్రం ట్యూజ్ చేసి దాని గురించి డీటెయిల్ చదివి అండ్ ఆన్సర్ అంటే మీరు కామెంట్స్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎందుకంటే మీకు మంచి ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. సో ఓవరాల్గా ఎన్ని ఇయర్స్లో వచ్చిన యూపీఎస్సీ క్వశ్చన్ పేపర్లో దిస్ ఈజ్ వెరీ వెరీ టఫెస్ట్ ఎగ్జామ్ అని యూపీఎస్సీ ఆస్పిరెంట్ ఉంటుంది. సో 58 క్వశ్చన్. ద రేషియో ఆఫ్ మేల్ టు ఫీమేల్ వర్కర్స్ ఇన్ 2 companies A and B ఈజ్ 13 అండ్ ఆ రేషియో ఎందుకు అనుకోవాలి ఒకసారి. అండ్ 59 క్వశ్చన్ చూడండి. ద డిఫరెన్స్ ఆఫ్ ది నెంబర్స్ ఈజ్ అన్ ఈవెన్ నెంబర్స్ ద వన్ ఆఫ్ ది ఈవెన్ ఆప్షన్. నెక్స్ట్ వచ్చేసి ఈ ప్యాసేజ్ ఇచ్చి మళ్ళీ దీనిలో ఒక 2 క్వశ్చన్స్ ఏది దాని యొక్క స్టేట్మెంట్స్ కరెక్ట్ రాంగ్ అని ఆన్సర్ చేయమని అడుగుతాడు. 61 క్వశ్చన్స్ ఒక పేపర్ అయిపోయింది. 60 క్వశ్చన్ చూడండి. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇస్ కరెక్ట్. హ్యూజ్ గ్రాట్ వాజ్ వాచింగ్ ఫ్రమ్ ద. సో ఇదంతా స్టేట్మెంట్స్ అని మనం ఆ ప్యాసేజ్ నుంచి బేస్ చేసుకొని వస్తుంది. ఈ ప్యాసేజ్ చూడండి. ద ప్రాసెస్ విచ్ కంట్రీస్ క్లోజ్ దేర్ లేబర్ ప్రొడక్టివిటీ గ్యాప్. సో ఇట్ ఈస్ అన్ అండ్ సోషల్ రిలేటెడ్ ప్యాసేజ్ అనమాట. సో అండ్ నెక్స్ట్ 63-64 క్వశ్చన్స్ ప్యాసేజ్ రిలేటెడ్. వచ్చే ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో ప్యాసేజ్లో పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చినట్టు డెఫినెట్గా ఈ స్టేట్మెంట్ వైజ్ కరెక్ట్గా రాంగ్ చూడాల్సి ఉంటుంది. సో 61, 66, 67, 68 ఏ మ్యాథమెటికల్ రిలేటెడ్ ఎబిలిటీ రిలేటెడ్ సంబంధించినవి. సో 67 క్వశ్చన్ ఒకసారి చూడండి. ఇది కోడింగ్ అండ్ డీకోడింగ్ అనమాట. సో ఈ కోడింగ్ డీకోడింగ్ చాలా ఈజీగా ఉంటుంది. కొంచెం దానికి బ్రెయిన్ పెట్టి ఆలోచించాలన్నమాట. దగ్గరనే ఉంటుంది. దానికి కోడింగ్ అండ్ డీకోడింగ్ చేయాలంటే ఫస్ట్ ఏబీసీలో రాసుకొని పైన 1, 2, 3 రాసుకుంటే మీకు చాలా ఈజీగా టేబుల్ ఫార్మాట్లు ఇచ్చాడు. అండ్ నెక్స్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ నేమ్లీ S1, S2, స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2, స్టేట్మెంట్ 3. సో దీంట్లో ఏది కరెక్ట్ ఏది రాంగ్ ఒకసారి చూస్ చేయాలి. మ్యాచ్ ఆఫ్ ఫాలోయింగ్.
దీనిలో ఏది కరెక్ట్ ఏది రాంగ్ చూడండి. సో అది నేను పెట్టినాయి అనమాట. సో ఒకసారి మీకు తెలిసిన ఆన్సర్ కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఈ మ్యాచ్ ఆఫ్ ఫాలోయింగ్స్ మోస్ట్ ఆఫ్ ద టైం ఇక్కడ మనకి ఎక్కువ వేస్ట్ అయిపోతుంది మ్యాచ్ ఆఫ్ ఫాలోయింగ్స్ కానీ అవి మొత్తం మ్యాచ్ అయితే కాలని క్రాస్ చెక్ చూసుకొని బబ్లింగ్ చేయాలన్నమాట. లేదా బ్లైండ్ చేస్తే మాత్రం మార్క్స్ పోతాయి. ఇది 75th మ్యాచ్ ఆఫ్ లీస్ట్ 1 అండ్ లీస్ట్ 2 సెలెక్ట్ ద ఆన్సర్ యూజింగ్ కోడ్ బిట్వీన్ అండ్ నెక్స్ట్ 77 విత్ రిఫరెన్స్ సర్క్యులర్స్ ఇవన్నీ స్టేట్మెంట్ వైజ్ 78 3 partners A, B and C enter into business and A invested 1/3 of the capital for 1/3 duration. So your fractions related question. So 80 is last question is 80. A shopkeeper employs a delivery boy and gives him a motorcycle for home delivery. For every delivery the boy is given 5. At the end of the day he also gives. So దీనికి మొత్తం మీరు అన్ని క్వశ్చన్లు ఒకసారి ఆన్సర్లు చేసి మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయగలుగుతారని అనుకుంటున్నాను. సో ఇది చేయడం వల్ల మంచిగా మనకు ఒక స్పీడ్ అండ్ క్వశ్చన్ పేపర్ ఎట్లా వస్తుందని డీటెయిల్గా ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్. దిస్ ఇస్ చందు భూతరాజ్.